విజయవాడ పోలింగ్ సంబంధించి మనకి విజయవాడ నుండి రమేష్ మరింత సమాచారం అందిస్తారు. రమేష్ చెప్పండి, పోలింగ్ ఎలా జరుగుతుంది? సోని, విజయవాడలో ప్రధానంగా ఈరోజు ఉదయం పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ అభిమానులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు బారులు తిన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. పెద్ద ఎత్తున ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రక్రియలో పాల్గొని తమ ఓటు హక్కును కూడా వినియోగించుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఒక విజయవాడలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఓటర్లందరూ కూడా ఈరోజు ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాలకు బారులు తిరిగినటువంటి పరిస్థితి కూడా ఉంది. పెద్ద ఎత్తున వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా వృద్ధులు కూడా ఈరోజు ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ముఖ్యంగా యువత కూడా ఈసారి పెద్ద ఎత్తున తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అందులో మొదటిసారి ఓటు హక్కు పొందిన వాళ్ళు కూడా ఈరోజు ఉదయాన్నే వచ్చి పోలింగ్లో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఉదయం 11 గంటల వరకు చాలా పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాల దగ్గర బారులు తీరినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మధ్యాహ్నం అయితే కొంత ఓటింగ్ మందగించినటువంటి పరిస్థితి ఉంది. పోలింగ్ కేంద్రాల దగ్గర మధ్యాహ్న సమయంలో మాత్రం కొంత పలుచగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం పోలింగ్ కేంద్రాలకు వచ్చారు. అయితే సాయంత్రం అవుతున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ ఇప్పటి నుంచి ఈ ఓటింగ్ అనేది కొంత ఊపందుకునే అవకాశం ఉంది. కొంత వాతావరణం కూడా సాయంత్రం చల్లబడుతుంది. దీంతో మళ్ళీ ఉదయం ఎవరైతే ఓటింగ్లో పాల్గొనలేదో వాళ్ళంతా ఈరోజు సాయంత్రం వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది. ఎండలు కూడా ఎక్కువగా ఉండటం వల్ల ఉదయం మాత్రం పెద్ద ఎత్తున ఓటింగ్ జరిగినప్పటికీ మధ్యాహ్నం అది కొంత మందగించిందని చెప్పుకోవచ్చు. సాయంత్రం మళ్ళీ ఓటింగ్ ప్రక్రియ అయితే వేగంగా జరిగే అవకాశం ఉంది, ఊపందుకునే అవకాశం ఉంది. ఈరోజు ఉదయం నుంచి చూస్తే కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంతేకాకుండా పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా చాలా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ప్రధానంగా ఎవరైతే ఓటర్లు ఉన్నారో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రానికి వచ్చేటువంటి సందర్భంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు చేపట్టారు. పోలింగ్ కేంద్రాల దగ్గర టెంట్లు ఏర్పాటు చేయడం కావచ్చు, వాటర్ ఫెసిలిటీస్ కల్పించడం కావచ్చు, అదేవిధంగా మెడికల్ కిట్లు కూడా ఏర్పాటు చేశారు. ఎవరికి ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. వృద్ధులకి అదేవిధంగా వికలాంగులు కూడా ఓటు వేసేందుకు ప్రత్యేకంగా వీల్ చైర్లను కూడా ఏర్పాటు చేశారు. ఎవరైతే నడవడానికి అవకాశం లేదో, ఎక్కువ దూరం నడిచే అవకాశం లేదో వారి కోసం వీల్ చైర్లను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. సాయంత్రం నేపథ్యంలో ఇప్పుడిప్పుడే మళ్ళీ పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు తరలి వస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు దాదాపుగా 40% పైగా పోలింగ్ నమోదైనట్లు ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం తెలుపుతూ ఉంది. ఈ పోలింగ్ మరింతగా పెరుగుతుంది. గతంలో జరిగినటువంటి పోలింగ్ కంటే కూడా ఎక్కువగా పోలింగ్ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా గతంలో 79% వరకు పోలింగ్ నమోదైంది. ఈసారి ఇంకా ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఈసారి 80% క్రాస్ అయ్యే అవకాశం ఉందని ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా భావిస్తుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తుంది. ఇక ఈరోజు ఉదయం నుంచి చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఘర్షణలు జరిగినటువంటి పరిస్థితి ఉంది. అటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నటువంటి సంఘటన కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నమోదయ్యి ఒక రకంగా చూడాలంటే హింస కూడా కొంత ఎక్కువగానే ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం, అదేవిధంగా పోలింగ్ ఏజెంట్లను కిడ్నాప్ చేయడం, పోలింగ్ ఏజెంట్లపైన దాడులు చేసినటువంటి సంఘటనలు కూడా ఈరోజు ఉదయం నుంచి చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఇటు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కూడా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలను ఎప్పటికప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తూ ఉంది. ఎన్నికల సంఘానికి దృష్టి కూడా తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. పోలీసు యంత్రాంగం కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా అప్రమత్తమైనప్పటికీ కొన్ని సంఘటనలు అయితే జరిగాయి. అది కొంత హింసకు కూడా దారితీసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతాలతో పాటు అతి సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా పోలింగ్ ఏ విధంగా జరుగుతుంది, అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి అనే అంశాలను ఎప్పటికప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా పరిశీలన చేస్తూ ఉంది. వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ జరుగుతున్న తీరును, ఓటింగ్ జరుగుతున్న తీరును, అదేవిధంగా అక్కడ జరుగుతున్నటువంటి అన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్కు అవకాశం ఉంది. ప్రధానంగా అరకు ఏజెన్సీ ప్రాంతాల్లో కొన్ని నియోజకవర్గాల్లో, అరకు కావచ్చు, పాడేరు కావచ్చు, ఇతర ఏజెన్సీ ప్రాంతాల్లో 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియను ముగించే అవకాశం ఉంది. మరికొన్ని నియోజకవర్గాల్లో 5 గంటల వరకు, ఆ తర్వాత 6 గంటల వరకు కూడా కొన్ని నియోజకవర్గాలు
నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది. 6 గంటల తర్వాత కూడా ఎవరైతే క్యూ లైన్లో నుంచి ఉంటారో వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తామని ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా చూస్తే మాత్రం ఈరోజు ఉదయం నుంచి కూడా పోలింగ్ పెద్ద ఎత్తున జరుగుతుందని చెప్పుకోవచ్చు. కొన్ని సంఘటనలు మినహాయించి మిగతా రాష్ట్ర వ్యాప్తంగా కొంత పోలింగ్ అయితే ప్రశాంతంగా జరిగినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఉదయం పెద్ద ఎత్తున ఓటర్లు బారులు తీరినప్పటికీ మధ్యాహ్న సమయంలో కొంత మాత్రం ఓటర్లు తగ్గిన పరిస్థితి కనిపిస్తుంది. సాయంత్రం అవుతున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సోని, థ్యాంక్ యూ రమేష్.